మరో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్ బయటపడింది. ప్రపంచం మొత్తంలో ఇంతకు ముందెన్నడూ లేని ప్రత్యేక బ్లడ్ గ్రూప్ ను ఓ మహిళలో గుర్తించారు వైద్యులు. దానికి క్రిబ్ అని నామకరణం కూడా చేశారు. భారత్, బ్రిటన్లకు చెందిన శాస్త్రవేత్తలు 10 నెలల సుదీర్ఘ పరిశోధన అనంతరం అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ ను ఆవిష్కరించడం జరిగింది. దీంతో ఆ మహిళను ISBT మార్గదర్శకాల ప్రకారం కూడా మొట్టమొదటి క్రిబ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిగా ప్రకటించడం జరిగింది. మరి ఆ మహిళ ఎవరు? ఆ శరీరంలో ఉన్న ఆ బ్లడ్ గ్రూప్ 38 ఏళ్ల తర్వాత ఎలా బయటపడిందనేది తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ఈ మధ్య కాలంలో కొత్త అరుదైన బ్లడ్ గ్రూప్స్ వెలుగులోకొచ్చి షాక్ ఇస్తున్నాయి. ఇప్పటి వరకు బ్లడ్ గ్రూప్ అనగా A, B, O పాజిటివ్, నెగిటివ్లు మాత్రమే ఉండేవి. కానీ వీటితో మ్యాచ్ కాని బ్లడ్ గ్రూప్స్ వెలుగులోకి రావడంతో శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలు జరిపి వాటి ప్రత్యేకతను గుర్తించి నామకరణం చేయడం జరిగింది. ఇక తాజాగా ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ లేని ప్రత్యేక బ్లడ్ గ్రూప్ ను కర్ణాటకకు చెందిన ఓ మహిళలో గుర్తించడం జరిగింది. 38 ఏళ్ల మహిళ గుండె సంబంధిత వ్యాధితో గతేడాది కోలారులోని RL జాలప్ప ఆసుపత్రిలో చేరింది. ఆమెకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆమెది ఓ పాజిటివ్ వర్గానికి చెందిన రక్తం కావడంతో శస్త్రచికిత్సకు రక్త మార్పిడి కోసం శాంపిళ్లను పరీక్షించారు. అయితే డాక్టర్లను ఆశ్చర్యపరుస్తున్న అన్ని శాంపిళ్లలో రియాక్షన్ వచ్చింది. పేషెంట్ కుటుంబంలోని 20 మంది శాంపిళ్లను ప్రయత్నించినా ఏదీ మ్యాచ్ కాలేదు. ఆమె రక్తంలో గుర్తు తెలియని, గతంలో ఎన్నడూ చూడని యాంటీజెన్ ఉండడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు గుర్తించారు. చివరకు రక్త మార్పిడి చేయకుండానే శస్త్రచికిత్స పూర్తి చేశారు. అయితే ఆమె రక్త నమూనాలను బ్రిటన్లోని బ్రిస్టల్లో ఉన్న అంతర్జాతీయ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. అక్కడ భారత్, బ్రిటన్లకు చెందిన శాస్త్రవేత్తలు 10 నెలల పరిశోధన అనంతరం క్రోమర్ వ్యవస్థలో సరికొత్త యాంటీజెన్ ను గుర్తించారు. దీంతో ఈ బ్లడ్ గ్రూప్ నకు CRIBగా నామకరణం చేశారు. CR అంటే క్రోమర్ అని, IB అంటే ఇండియా, బెంగళూరు అని అర్థం వచ్చేట్టుగా పేరు పెట్టారు. దీంతో పాటు ISBT మార్గదర్శకాల ప్రకారం కూడా ఆమెను మొట్టమొదటి క్రిబ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిగా ప్రకటించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో 2-3 సార్లు ఇలాంటి అరుదైన, ప్రపంచంలోనే ఒకే వ్యక్తిలో ఉన్న రక్తాన్ని శాస్త్రవేత్తలు గుర్తించడం విశేషం.